ఈ 3 ఫోటోలు చూస్తుంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది అన్నో. ఉన్నది ఒకటే లవ్ స్టోరీ, అది నా లవ్ స్టోరీ. నేను అహల్యని ప్రేమించాను, కానీ అహల్యకు పెళ్ళైపోయింది కదన్నా. ఎవరితో అయిందో తెలియదు కదా. అసలు ఏం జరుగుతుందిరా? అదే నాకు అర్థం కావట్లేదన్నా. ఏదో మిస్టరీగా ఉందన్నా. ఈ మిస్టరీని ఎట్టాగైనా ఛేదించాలి. రేయ్ అన్నా, ఆ అహల్య ఉంటున్న ఇంటి పైన ఒక కన్నేయండి. అలాగే అన్నా. మనం ఏ క్షణంలోనైనా ఆ ఇంటికి వెళ్లాల్సి రావచ్చు. దానికి తగ్గ దారులన్నీ ఎతకండి. మనం ఆ ఇంట్లోకి వెళ్ళడం ఎందుకన్నా? ఆ అహల్యనే బయటికి రప్పిస్తే సరిపోతుంది కదా. ఈసారి ప్లాన్ మార్చాను. అహల్య నాకు దక్కాలి అంటే గట్టిగా ప్లాన్ చేయాలి. ఓకే అన్నా, అక్కడ ఏం జరిగినా వచ్చి మీకు చెప్తాం. అలాగే ఆ ఇంట్లోకి వెళ్ళే మార్గం కూడా చూస్తాం. వెళ్ళి ఆ పనిలో ఉండండి. ఓకే అన్న, పదరా. పద. అహల్య, ఈసారి నిన్ను అస్సలు మిస్ అవ్వను. ఆరోగ్యం జాగ్రత్తమ్మా. వేళకు తింటూ ఉండు. పనిలో పడి మర్చిపోకు. సరే అమ్మా. నీ భర్తను అత్తమామలను బాగా చూసుకోవాలి. మంచి కోడలనిపించుకోవాలి. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు శ్రావ్య. వీలైనప్పుడల్లా మేమంతా వచ్చి వెళ్తూ ఉంటాం. అలాగే నాన్న. టేక్ కేర్ శ్రావ్య. నీకే ప్రాబ్లం వచ్చినా సరే నాకు ఫోన్ చేయి. అలాగే అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అహల్య. నీ వల్లే నేను కోలుకున్నాను. అంతా అమ్మవారి దయ శ్రావ్య. జాగ్రత్తగా ఉండు. మేము వెళ్ళొస్తాం. ఏమా కోడలా, ఇక నుంచైనా ఇంటి పనులు మొదలు పెడతావా, లేకపోతే నన్ను చేసుకోమంటావా? అయ్యో వద్దత్తయ్యా, నాకు బాగైంది కదా, నేనే చేస్తాను. మరింకా ఇక్కడే ఉన్నావే, వెళ్ళి పంచుడు. సుభద్ర, 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 సుభద్ర. ఏంటండి? ఏం చేస్తున్నావు నువ్వు? ఇంట్లో పెట్టిన వస్తువులు పెట్టిన చోట ఉండట్లేదే? ఇప్పుడేమైందిరా? ఇందాక నా చెక్ బుక్ డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టానమ్మా, అది కనిపించట్లేదు. ఓ అదే, దాన్ని తీసి లోపల పెట్టానండి, తీసుకొస్తానుండండి. ఇంట్లో పెట్టిన వస్తువులు పెట్టిన చోట ఉండట్లేదు.
నా వస్తువులు కూడా మాయమైపోతున్నాయి. మాయమవడం కాదురా, నువ్వే ఒక చోట పెట్టి మర్చిపోయి ఇంకొక చోట వెతుకుతూ ఉంటావు. నాకు షార్ట్ మెమరీ ఏం లేదు మమ్మీ. నిజంగానే వస్తువులు మాయమవుతున్నాయి. రే బుజ్జి, అసలు మనకి తెలియకుండా మన ఇంట్లో వస్తువులు ఎలా తారుమారు అవుతున్నాయో అర్థం కావట్లేదు. మొన్న కూడా అంత మన ఇంట్లో ఉండాల్సిన డాక్యుమెంట్స్ యామిని ఆంటీ వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాయి? ఇటు తిరిగి మ్యాటర్ ఇటు డైవర్ట్ అయిందంటే ఇప్పుడు ఆ విషయం ఎందుకు గౌతమ్? అది ముగిసిపోయిన మ్యాటర్ కదా. లేదక్క, అది ఇంకా ఎండ్ అవ్వలేదు. మన ఇంట్లో ఉండాల్సిన డాక్యుమెంట్స్ని ఆ ఇంటికి ఎవరు తీసుకెళ్లారు? మనం ఇంతవరకు కనిపెట్టలేకపోయాం. అది చేసింది ఈయన గారే అని తెలిస్తే గౌతమ్ని ఆపడం చాలా కష్టం. బయట నుంచి దొంగ ఎవరూ రాలేదు. ఖచ్చితంగా అది మన ఇంటి దొంగ పనే అయి ఉంటుంది. ఇంటి దొంగ అంటే ఇంట్లోనే దొంగలున్నారనా? ఎవరి మీదరా నీ అనుమానం? ఇదిగోండి, వాళ్ళెవరైనా సరే వదిలిపెట్టకూడదండి. మనల్ని ఎంత బాధ పెట్టారు. ఆ దొంగ ఎవరో తెలిస్తే మీరు కాదు, నేను వదిలిపెట్టను. వాడి కాళ్ళు చేతులు విరిచేస్తాను. ఆ దొంగ దొరకాలి, మన చేతుల్లో చచ్చాడే. అవును, అలాంటి వాడికి చావే సరైన శిక్ష.